సారి తీసుకొస్తారు కదా, మంచం బీరువా అన్ని తెస్తారు కదా. అది తెచ్చిన అత్తగారి ఇంట్లో కనుక ఏదైనా చిన్న గొడవ వచ్చింది అనుకో, భర్తను కూడా పట్టుకుని ఇది ఎవరు పెట్టారనుకుంటున్నావు, మా నాన్న పెట్టాడు, నీకు నాకు గొడవ వచ్చింది, నా మంచం దిగంటది. ఈయన తక్కువ, పెళ్లి కాకముందు ఈ టేబుల్ నేను కొన్నాను, నువ్వు వదలవే అంటాడు ఈయన. పెళ్ళైన 4 రోజులు కూడా అవలేదేమో, కట్నాల దగ్గర ఏదో గొడవ వచ్చింది. ఈవిడ తీసుకొచ్చిన బీరువా మంచం టేబుల్ అన్ని బయట ఉన్నాయి, పోపక్క ఉన్నాయి. ఆవిడ ముట్టుకోవద్దని చెప్పడానికి ఈయనేమో ఈ సామానేమో అటకెక్కిచ్చాడు. ఏంటిది? చలనం లేని వస్తువులకి ఈ రోజున మనుషుల మనసుల్లో, మనుషుల కుటుంబాల్లో స్థానాలు దొరుకుతున్నాయి. కానీ ఏది పట్టుకెళ్ళమని తెలిసి కూడా ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతున్నారు. కారణం వారి మనసులో ఉన్నటువంటి కల్మషం. వారి హృదయాలు చెడిపోయి ఉన్నాయి. వారిలో విశ్వాసం, యథార్థమైన హృదయం లేదు. సరిహద్దు దాటి ఒక్క అడుగు పక్కకి వెళ్ళి అక్కడ వేసిందనుకో ఈ ఇంటావిడ మొక్క, కాపురాలు కూలిపోయే మాటలు మాట్లాడతారు. ఈ ఆడవాళ్ళు మాటలు విని మొగళ్ళు కూడా తక్కువలు కాదు. మన సరిహద్దు దాటేసింది మొక్క. ఇల్లా, దాని స్థలమా, ఇది ఎవరిది? ప్రేమి పట్టుకెళ్ళవు. నీది అనుకుంటున్నా నువ్వు దాచుకుంటుంది ఏది కూడా నువ్వు చచ్చేటప్పుడు ఏది పట్టుకెళ్ళవు. కానీ బ్రతుకున్నప్పుడు మనం చేసే పని ఏంటో తెలుసా? ఇది నాది, ఇది నా సరిహద్దు, నాకు నచ్చిన స్థలం, నాకు నచ్చిన చీర నాకు గట్టి, నాకు నచ్చిన స్థలం నన్ను పడుకోబెట్టమని చెప్పడానికి కూడా మన గుండెల్లో ఆయుష్ అనేది ఉండదు. ఏది శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. పట్టుకెళ్ళలేని దాని కొరకు ప్రాకులాడుతున్నారు. పంచవలసిన ప్రేమల్లో ప్రతీకారాలు నింపుకుంటున్నారు ఈ రోజున మనుషులు. రాజకీయంగా ఎంత ఎత్తు ఎదిగినా, సమాజంలో నీకు ఎంత స్థానం ఉన్నా మనం ఏది పట్టుకెళ్ళం. బ్రతుకున్నంత కాలం నా బీరువాలో ఇన్ని చీరలు ఉన్నాయి, నాకు ఇన్ని నగలున్నాయి, నా సొత్తింత, నా బలం ఇంత, పట్టుకెళ్ళడానికి నీ చేతులు మాత్రం నీ ప్రాణం పోయాక నీకు చలనం ఉండదు. ఈ రోజున కుటుంబాలు విడిపోవడానికి కారణం ఈ వస్తువులే. ఈనాడు కుటుంబాలు కూలిపోవడానికి కారణం ఈ భూములే. నీకున్న ఆశ దురాశ.